1 గ్లాస్ ఆఫ్ రైస్. ఇదేమో సగ్గుబియ్యం పావు తీసుకున్నాను అండ్ దీన్ని పెట్టుకున్నాను. తర్వాత వాటర్ డ్రైన్ చేసి ఇది ఇప్పుడు నానబెడతాం కొంతసేపు. వండుకున్నంతసేపు ఇలా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం. ఇలాగే ఒక 4 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకుందాం. అందులో వేసేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా 4 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేసుకుందాం. మొత్తం 4 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేసుకున్నాం. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం. మొత్తం 6 గ్లాసెస్ అయింది. ఇలా పొంగు వస్తుంది కదా, ఇవేంటంటే నానపెట్టాను. 1 గంట నానపెడితే వాటి నీళ్ళన్నిటిని తీసేసిన తర్వాత ఇక చూడండి ఇలా ఉబ్బుతాయి కదా. సాబుదానా సగ్గుబియ్యం ఇది ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉంచుకోండి. ప్రసాదం చేస్తాం కాబట్టి చిన్న కర్పూరం ఉంది. దీన్ని ఇంకా చిన్నది చేసి దాన్ని వేస్తున్నాను. కర్పూరం ఇది ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా. 2 గ్లాసెస్ ఆఫ్ పంచదార కానీ బెల్లం కానీ, నేను 1 గ్లాస్ పంచదార 1 గ్లాస్ బెల్లం వేస్తున్నాను. ఇలా బెల్లం 1 గ్లాసు, పంచదార కొద్దిగా వేస్తున్నాను. ఇంత సరిపోతుంది అనుకుంటున్నాను. నెయ్యి వేసి జీడిపప్పు అవన్నీ వేసి కలిపేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes వదిలేద్దాం.